నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని సీఎం వెల్లడి. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని వ్యాఖ్య. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్న మంత్రి. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని వెల్లడి. జీ కొండూరు మండలం కట్టుబడిపాలెంలో 20.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. P4 విధానంతో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వ్యాఖ్య. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన. వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చి ప్రధాని మోడీ ముస్లింల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ నేతల వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని సీఎం అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఫైనాన్స్ కమిషన్ కు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం మొదటి బ్లాక్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వీడియో రూపంలో ప్రదర్శించి వివరించారు. రాష్ట్ర విభజన ప్రభావం, ఆర్థిక సవాళ్లు, 2014 తర్వాత వృద్ధి రేటులో రాష్ట్రం సాధించిన ప్రగతి, ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆర్థిక సంఘానికి సీఎం వివరించారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు. విదేశాల నుంచి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, జనాభా పెరుగుతోందన్నారు. ఎయిర్పోర్ట్స్ కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తామని చెప్పుకొచ్చారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. నమస్కారాలండి. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవ్వరూ కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి. రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి.
అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది, రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి. ఇండస్ట్రీస్ రాగడం అంటే ఎప్పటికీ రాదు. ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో, హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి, ఎకనామిక్ గ్రోత్ వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ 10 సిటీలో ఒకటి కావాలి. ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి. జీ కొండూరు మండలం కట్టుబడిపాలెంలో 20.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ప్రారంభించారు. P4 విధానంతో పేదరికం నిర్మూలన కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయి. మౌలిక వసతుల కల్పనతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీ కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో 20.50 లక్షల NREGS నిధులు వెచ్చించి 320 మీటర్ల పొడవున నిర్మించిన సీసీ రోడ్లను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కట్టుబడిపాలెంలో ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తామని అన్నారు. ఇటు అభివృద్ధితో పాటు అటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందన్నారు. మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామన్నారు. ఇప్పటికే పింఛన్ల పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాలు అమలు చేస్తున్నామన్నారు. CMRF సాయం కూడా వెంటనే రికార్డు స్థాయిలో మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. P4 విధానంతో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చి ప్రధాని మోడీ ముస్లింల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. మోడీ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తారని చెబుతూనే ముస్లింలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ దిశలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ ముస్లింలపై మోసం చేసిన నరేంద్ర మోదీ చరిత్రలో ముస్లింల ద్రోహిగా నిలిచిపోతారని విమర్శించారు. ముస్లింల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్రాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదమని, బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ముస్లింల పక్షపాతిగా చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వక్ఫ్ బిల్లు సమయంలో రాజ్యసభలో మద్దతు పలకడం ముస్లింలకు తీవ్ర వెన్నుపోటు అంటూ మండిపడ్డారు. మోడీ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తారని చెబుతూనే ముస్లింలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ దిశలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు న్యాయం జరుగుతోందని, రాహుల్ గాంధీ నేతృత్వంలో వారిని గౌరవించే పాలన అందిస్తామని నరహరిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. బీజేపీ అనాలోచితంగా హక్కులకి భంగం కలిగే రీతిలో కేంద్రంలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆనాడు పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరగకుండా, జాయింట్ పార్లమెంట్ కమిటీ యొక్క విధి విధానాలు పూర్తిగా అవగాహన చేసుకోకుండా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా నిర్ణయం తీసుకుని కోట్లాది మంది మైనార్టీ సోదరీమణుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా, వాళ్ళకి అభద్రతా భావం వచ్చే విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆయనకి ఇక్కడ వంత పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ బిల్లుకు మద్దతుగా ఓట్లు వేసిన వాళ్ళే. వీళ్ళెవరు కూడా క్షమించరు జనం. మేము వాళ్ళు ఒకటి అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ రాష్ట్రాల్లో బస్సులు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చారు. హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా దాని విషయంలో మేము తప్పు చేసామనే మాట నరేంద్ర మోడీ గారు నోటించి రావట్లా. పైగా సిగ్గు లేకుండా 6 రాష్ట్రాల నుంచి ముస్లింలకు మేము మద్దతు తెలియజేస్తా సుప్రీంకోర్టులో పిటిషన్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎప్పుడన్నా దేశ చరిత్రలో ఇలా జరిగిందా? దీనన్నింటి కూడా అవగాహన చేసుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా
ముస్లిం సామాజిక వర్గాలు జరిగేటువంటి అన్యాయ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఎవడు కాదన్నా చివరి వరకు నిలబడతాం. వాళ్ళకి న్యాయం చేసే వరకు, ఈ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తారు కూడా మీకు మనం చేస్తూ తెలుగువారి యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ఒకప్పుడు తెలుగువారి పౌరుషాలు ఎంతో విలువగా ఉండే ఢిల్లీలో. ఇవాళ కాళ్ళ బేరాలకు వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పటికైనా మీ స్టాండ్ మార్చుకోవాలి, లేకపోతే ప్రజలు మీ గుణపాఠం చెబుతారని కూడా మనం. చిరు వ్యాపారస్తులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ ధ్వజమెత్తారు. చిరు వ్యాపారస్తులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. బీసెంట్ రోడ్లో అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ఆపరణ కోరుతూ మహంతి చేపల మార్కెట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలని, అధికార పార్టీ దౌర్జన్యాలను ఆపాలని సిఐటియు నాయకులతో పాటు చిరు వ్యాపారులు నినాదించారు. ఈ సందర్భంగా దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో చిరు వ్యాపారస్తుల భవిష్యత్తు రాను రాను అంధకారంగా మారుతోందని వాపోయారు. తోపుడు బళ్లపై వ్యాపారం సాగిస్తున్న వారిపై ప్రజా ప్రతినిధుల కన్ను పడిందని, ఆక్రమంగా సంపాదించాలనే ఆలోచనతో వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని చూడటం ఎంతవరకు సమంజసమందన్నారు. చిరు వ్యాపారస్తులపై అధికార పార్టీ దౌర్జన్యాలను ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. చేస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి ప్రభుత్వ దాడి మొదలైంది. బిసెంట్ రోడ్డు మీద కన్నుబడింది. బిసెంట్ రోడ్లో ఈరోజు వచ్చినటువంటి వ్యాపారాలు కాదు ఇవి. బిసెంట్ రోడ్లో దాదాపుగా 73 నుంచి నాకు తెలిసి 1973 సంవత్సరం నుంచే బిసెంట్ రోడ్లో హాకర్లు ఉన్నారు. అది చక్కెరగేళియా, అరటిపళ్ళ, చెప్పులు అమ్ముకునేటువంటి వాళ్ళ, ఇవాళ మల్టీ మిలియనీర్గా పేరు పొందినటువంటి ఒకప్పుడు చెప్పుల వ్యాపారి, ఒకప్పుడు బిసెంట్ రోడ్లో మోడర్న్ కేఫ్ దగ్గర దొప్పడే పరిచి చెప్పులు అమ్ముకుని ఆఖరిగా అవతారం ఎత్తి ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని బిసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు దాడి చేయటం, ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళని అవహేళన చేయటమే కాదు, వాళ్ళ వ్యాపారాలను కొల్లగొట్టి వాళ్ళ ఇంటికి పంపించి ఆ స్థానంలో వాళ్ళు బాగుపడాలని చెప్పని చూసేటువంటి ఆలోచన పరిపాటిగా మారింది. అందుకనే ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో ఆఖర్స్ అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఐక్యమై ఇప్పటికే దఫాలుగా దశల వారీగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ చేపట్టినటువంటి నేపథ్యంలో సేవ్ బిసెంట్ రోడ్ అని చెప్పినటువంటి ఒక కొత్త ప్రోగ్రామ్ని కుటుంబ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నిరసనలకి దిగటం సిగ్గుచేటని బీజేపీ ఎంపీ మైనార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన న్యాయస్థానాలపై కాంగ్రెస్ కి నమ్మకం లేదన్నారు. అక్రమంగా దోచుకున్న భూముల కోసం సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ ఆందోళనకు దిగుతున్నారని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తిని గాంధీ కుటుంబం నియంత్రణలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కార్పొరేట్ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ ఉండగా కాంగ్రెస్ ఎందుకు నిరసనలు చేయాలనుకుంటుందని నిలదీశారు. అవన్నీ కూడా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాటిని పూర్తి రక్షణలో పెట్టడానికి వాటి యొక్క ఆశీర్వాదాలు పొంది వార్తాపత్రిక నడిచేది తప్ప అది విజయవంతం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ వార్తాపత్రిక నడపడం కోసం ఉద్దేశించినది కాదు, అది కేవలం ప్రకటనలు సేకరించడం కోసం ప్రభుత్వం నుంచి ఆస్తిని స్వాధీనం చేసుకోవడం మాత్రం ఒక సాధనంగా వాడేటువంటి పరిస్థితి. యంగ్ ఇండియా సంబంధించినటువంటి బదిలీ చేసినప్పుడు దాదాపు 25-26 కోట్లు మాత్రమే ప్రకటనలు వచ్చాయి. స్వతంత్ర పోరాటంలో నిజమైన యోధులకు గొంతుగా ఉన్న ఒక వార్తాపత్రికని కాంగ్రెస్ వ్యక్తిగత వ్యాపారంగా మార్చడానికి, ఏటీఎంగా మారిందనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజున బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా మారినటువంటి తన గొంతును పెంచడానికి స్వతంత్ర సమరంలో జరిగినటువంటి ప్రారంభించినటువంటి వార్తాపత్రిక తర్వాత కాంగ్రెస్ పార్టీకి డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగా మారడం అనేది సముచితం అని చెప్పని ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూనే భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిస్పందన ఎన్ఫోర్స్మెంట్ వారి యొక్క బెదిరింపు భాషతో పాటుగా భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాలకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సినటువంటి వాస్తవత ఉంది. కాంగ్రెస్ పార్టీ తన అనుకూలమైనటువంటి పద్ధతిలో అక్రమంగా ప్రజల నుంచి సేకరించినటువంటి సొమ్ములు ఏవైతే ఉన్నాయో దాన్ని పెట్టుబడిగా పెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజా సొమ్ముని ఒక సంస్థలో పెట్టి ఆ సంస్థలో ఉన్నటువంటి లావాదేవీల్ని తనకు అనుకూలమైనటువంటి ఒక ఎన్జిఓ చారిటబుల్ మీద మళ్లించి
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 64వ డివిజన్ కండ్రికాలోని ఖాళీ స్థలంలో గోశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బోండా ఉమా స్పష్టం చేశారు. 64వ డివిజన్ కండ్రికా నుండి మార్గంలో నిర్మించిన గోశాల నిర్మాణానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఈ భూమి ఆక్రమణకు ప్రయత్నాలు జరిగాయని, మీడియా కథనాలతో అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు. ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలు జరుగుతాయని గుర్తించి కొంత గోశాలకు కేటాయించి మిగిలిన స్థలానికి కంచె వేస్తున్నామని చెప్పారు. ఇందుకు 20 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 9 నెలల్లో అనేక ఓపెన్ స్థలాల్లో కాంపౌండ్ ఏర్పాటు చేశామని వివరించారు. ప్రభుత్వ స్థలాలు కాపాడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. అంతేకాక అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. నాలుగో డివిజన్లో మరి డివిజన్ చివర డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ స్థలం ఇది గతంలో ఆక్రమించడానికి కొంత ఆక్రమణకి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెంటనే మరి మీడియాలో వచ్చిన కథనాలు కానీ వాటి మీద అధికారులు అలర్ట్ చేశాం. వెంటనే వాళ్ళ ఆక్రమణల్ని తొలగించి కార్పొరేషను సైట్ని మరి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలే రిపీట్ అవుతాయని చెప్పి ఇవాళ దీంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేసాం. కొంత గోమాతలకి గోశాల కోసం కొంత కేటాయించాం. అట్లాగే మిగిలినంతా కూడా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా దాన్ని కనుక అన్యాక్రాంతం అవ్వకుండా, ఆక్రమణలకి అవ్వకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని విషయాలని కూడా ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలన్నింటిని కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులు అన్నింటిని కూడా ఫెన్సింగ్లు, కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా దాన్ని ఇప్పుడు నేను వచ్చిన ఈ 9 నెలల్లోనే అనేక ఓపెన్ సైట్స్లో పార్కు స్థలాల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించాం, గేట్లు పెట్టాం, ప్రొటెక్ట్ చేసాం. ఎవరు దాంట్లో శీతల పానీయంలో మోతాదుని మించి పురుగుల మందు ఉన్నాయని, వీటిని సేవించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఏ తెలియజేసిన ప్రభుత్వ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. సినీ ప్రముఖులు వారి ఆదాయం శీతల పానీయాల ప్రచారం కాకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే కొబ్బరి బోండాలు, పళ్ల రసాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రచారం చేయాలని హితవు పలికారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలంటూ ప్రజల్ని మేల్కొల్పే కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని లెనిన్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, శీతల పానీయాలు, కూల్ డ్రింకులు, కోకోకోలాలు తాగడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని, గర్భిణీలు ఖాళీ కడుపుతో శీతల పానీయాలు తాగితే పిండం కరిగిపోతుందన్నారు. కొత్తగా పెళ్లైన వారు బిర్యానీ తిని త్వరగా జీర్ణం కావడం కోసం కూల్ డ్రింక్ తాగడం వల్ల సంతానం లేకుండా పోతున్నారన్నారు. దీనిపై ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సినీ ప్రముఖులు వారి ఆదాయం కోసం కోకో, థమ్సప్ లాంటి శీతల పానీయాల ప్రచారం కాకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే కొబ్బరి బోండాలు, పళ్ల రసాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రచారం చేయాలని హితవు పలికారు. పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో కోకోకోలాలు, అదేవిధంగా శీతల పానీయాలని నిలువరించాలని, పండ్ల రసాలని, కొబ్బరి బొండాలని ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఏఐవైఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని, అదేవిధంగా సినీ ప్రముఖుల్ని ఒకటే కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి ఆదాయం కోసం, ట్యాక్సులు రావడం కోసం, అదేవిధంగా సెలబ్రిటీలు వాళ్ళ ఆదాయాల కోసం థమ్సప్ తాగండి, శిఖరాన్ని చేరండి అంటూ అనేక రకాల యాడ్లు ఇస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఒక పక్క కోకోకోలా, కూల్ డ్రింక్స్, థమ్సప్, స్ప్రైట్, 7అప్ల్లో మోతాదుకు మించి పురుగు మందులు కలపడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఒక పక్క ఆరోగ్య సంస్థలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ, సెలబ్రిటీలు కానీ
కోకోకోలా, థమ్స్అప్ లాంటి సంస్థల్ని ప్రమోట్ చేస్తున్నాయి తప్ప వాటిని నిలువరించేటటువంటి పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యానికి అవసరమైనటువంటి కొబ్బరి బొండాలు, పళ్ళ రసాలు, పండ్లు తినండి, వ్యవసాయ ఉత్పత్తులను కాపాడండి, ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వెంటనే చర్యలు జరిపి అన్ని జిల్లాల్లో కూడా వ్యవసాయ ఆధారిత పంటలను ప్రమోట్ చేయడంతో పాటుగా పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు ప్రమోట్ చేయాలని, కూల్ డ్రింక్స్, శీతల పానీయాలని నిలువరించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఈ విషయం మీద త్వరలోనే మేము రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విన్నవిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును ఈ నెల 27న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్ తెలిపారు. విద్యాలయాల్లో గ్రంథాలయాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రంథాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, సమాజానికి సాహిత్య ప్రాధాన్యత అనే అంశాలపై మేధావులు, విద్యావంతులు హాజరై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి మేధావులు, విద్యావంతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ సివిల్ కోడ్ సమీపంలోని ది విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ భవనంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వేదిక కన్వీనర్ వల్లూరు శివప్రసాద్, ప్రచురణకర్త వెంకట నారాయణ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు మనోహర్ నాయుడు, కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక, సాంస్కృతిక, మేధో వికాసానికి గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయని, అనేక మంది మహానుభావుల గ్రంథాలయ ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్వహించారని చెప్పారు. 1948లో మొట్టమొదట మద్రాసు చట్టంగా ప్రారంభమయ్యి 1960లో ఆంధ్రప్రదేశ్ చట్టంగా అనేక మార్పులు, చేర్పులతో గ్రంథాలయ వ్యవస్థ ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ప్రజల నుంచి 8% సెస్ వసూలు చేస్తూ గ్రంథాలయ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధులతో గ్రంథాలయాలు అభివృద్ధి చేసుకోవాలని చట్టం నిర్దేశించిందన్నారు. దాని ప్రకారం ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న అనేక విధాలుగా ప్రభుత్వాలు నిరాసక్తత చూపుతూ దాని గురించి పట్టించుకోవడం మానేసిందన్నారు. ప్రభుత్వాలు చూపుతున్న నిరాదరణకు స్పందించి ప్రజలందరూ 8% సెస్సు చెల్లించిన గ్రంథాలయాలకు ఈ దురవ్యవస్థ ఏమిటని ప్రశ్నించారు. నిర్వీర్యం అవుతున్న గ్రంథాలయాలకు పునర్వైభవం తీసుకురావాలనే ఆకాంక్షతో ఉద్యమ వేదిక ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో గ్రంథాలయ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సదస్సును ఈ నెల 27న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రచురణ సంస్థల ప్రతినిధులు అనేక మంది హాజరై గ్రంథాలయ పరిస్థితులపై చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రం అందజేస్తామన్నారు. సాంస్కృతిక మేధో వికాసానికి గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయి అని చెప్పి గ్రంథాలయోద్యమాన్ని మన రాష్ట్రంలో చాలా జిజ్ఞాసాపరులైనటువంటి వాళ్ళు, మేధావులైనటువంటి వాళ్ళు, అయ్యంక వెంకటరమణయ్య గారు, నాలం కృష్ణారావు గారు లాంటి వాళ్ళు, కొండా వెంకటప్పయ్య పంతులు గారు, దేశీరాధుని కాశీ విశ్వనాథ పంతులు గారు, ఇలా ఎందరో మహానుభావులు స్థాపించినటువంటి గ్రంథాలయోద్యమం 1948లో మొట్టమొదటి మద్రాసు చట్టంగా ప్రారంభమై ఆ తర్వాత 1960లో ఆంధ్రప్రదేశ్ చట్టంగా అనేక మార్పులు చేర్పులతో గ్రంథాలయ వ్యవస్థ మన రాష్ట్రంలో ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా గ్రంథాలయాలు ప్రజల నుంచి 8% సెస్ వసూలు చేస్తూ ఒక గ్రంథాలయ నిధిని ఏర్పాటు చేసి ఆ నిధులతో గ్రంథాలయాల అభివృద్ధికి మీరు అభివృద్ధి చేసుకోవాలని చట్టం నిర్దేశించింది. దాని ప్రకారం ప్రజల నుంచి కోట్లాది రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నా అనేక విధాలుగా ఆ వ్యవస్థని ప్రభుత్వాలు నిరాసక్తంగా వ్యవహరిస్తూ వాటిని పట్టించుకోవడం మానేసింది. దానివలన గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు లేక, సిబ్బంది లేక, కూర్చోవడానికి సరైనటువంటి వసతులు లేక ప్రజలు కూడా గ్రంథాలయాలను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం చూపుతున్నటువంటి నిరాదరణకి స్పందించి ప్రజలందరూ కూడా వాళ్ళు కట్టే పన్నుల్లో నుంచి 8% తీసుకుంటూ గ్రంథాలయాలకు ఈ దురవస్థ ఏమిటి అని ప్రశ్నించాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ గ్రంథాలయాల్ని నిర్వీర్యమవుతున్నటువంటి పరిస్థితుల నుంచి ప్రచురణకర్తలు, ఈ ప్రచురణకర్తల్లోకి నేను వచ్చి దగ్గర 45 ఏళ్ళ నుంచి నేను ప్రచురణ రంగంలో ఉన్నా. నాకు తెలిసి ఇప్పుడు ఉభయ రాష్ట్రాలు కానీ మొత్తం ఏకీకృతంగా ఒకటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి
ఈ గ్రంథాలయాల నుంచి నేను పరిశీలిస్తూనే ఉన్నాను. దాదాపు ప్రతి సంవత్సరం మన దగ్గర సెస్ రూపంలో 8% కలెక్ట్ చేస్తా గత 45 ఏళ్లలో మొత్తం జిల్లా గ్రంథాల సంస్థ, ఏ జిల్లా గ్రంథాల సంస్థ అయినా సరే ఒక 4 సార్లు మించి పుస్తకాలే కొనలేదు లైబ్రరీకి. అంటే 40 ఏళ్ళు సెస్ వసూలు చేస్తా 4 సార్లు మాత్రమే కొన్నారంటే గ్రంథాలయాల మీద ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కానీ ఇంతకుముందు ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు కానీ ఎవరికి కూడా ప్రభుత్వాల మీద శ్రద్ధ లేదు అసలు అనేది నేను గమనించింది. అంతేకాకుండా సెస్ 8% అన్నారే ఇందాక ఇప్పుడైనా 8% అయితే ఇప్పుడు కార్పొరేషన్లో, వివిధ కార్పొరేషన్లో కొన్ని కోట్ల రూపాయలు జిల్లా గ్రంథాల సంస్థలకి జమ చేయాల్సి ఉండి కూడా వాళ్ళు జమ చేయట్లా. అంటే స్ట్రిక్ట్ రూల్ అనేది దేనికైతే ఉద్దేశించి మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. గారు వెంకటనారాయణ గారు చెప్పారు. మరొక అంశం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయ వ్యవస్థ, ప్రచురణ రంగం దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది. దక్షిణ భారతదేశంలో కేరళ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ప్రభుత్వాలు చాలా శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నాయి. ఉదాహరణకు కేరళలో 5 సంవత్సరాల క్రితం ఉన్న గ్రంథాలయాలకి 1000 గ్రంథాలయాలు అదనంగా పెంచారు. అట్లాగే ప్రతి స్కూల్లో కూడా లైబ్రరీ ఉండాలి, లైబ్రరీ క్లాసు ఉండాలని చెప్పి జీవో తీసుకొచ్చారు. తర్వాత ప్రతి సంవత్సరం కేరళ గవర్నమెంటు అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి ఇంటర్నేషనల్ బుక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. ఆ బుక్ ఎగ్జిబిషన్లో ప్రధానంగా పిల్లలకు సంబంధించి శ్రద్ధ తీసుకొని పిల్లలు, స్కూల్ పిల్లలు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేసే విధంగా, చూసే విధంగా వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారు. అట్లాగే తమిళనాడు గవర్నమెంటు కూడా అంతర్జాతీయ బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మొదట నిర్వహించినటువంటి బుక్ ఫెస్టివల్కి 18 దేశాల నుంచి వచ్చారు. గత సంవత్సరం 45 దేశాల నుంచి వచ్చారు. నెక్స్ట్ ఇయర్ 100 దేశాల నుంచి వాళ్ళు రావాలని వాళ్ళ టార్గెట్. వాళ్ళు తమిళ సాహిత్యం ఇతర భాషల్లోకి ఎవరైనా అనువాదం చేసుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇతర భాషల నుంచి తమిళకి అనువాదం చేసినా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అంతే, అట్లనే కర్ణాటక గవర్నమెంట్ కూడా చేస్తుంది. వ్యాప్తంగా ఈ యొక్క ప్రముఖులు ఆదరవుతున్నారు. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఈ పుస్తకాల మీద వ్యామోహంతో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు కూడా ఈ సదస్సుకు హాజరు కావాలని చెప్పి వారు ఎవరైతే హాజరవుతున్నారో వారికి సంబంధించిన మా నెంబర్లు కూడా మేము మీకు అనౌన్స్ చేస్తాం. ఆ నెంబర్లు ఇస్తాం. మీరు రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి అయినా కానీ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా రాగలిగితే వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాం. వాళ్ళకి అకామిడేషను, ఆ రోజు సంబంధించినటువంటి అన్ని కూడా ఏర్పాట్లు చేస్తాం. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ముఖ్యంగా టీచర్లు, విద్యార్థులు ఎక్కువ మందిగా ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తే భవిష్యత్తులో లైబ్రరీలు ఎట్లుండాలి, వాటికి సంబంధించి మనం ప్రభుత్వంతో పాటు మనం కూడా నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ యొక్క సదస్సుకు మేధావులు, రచయితలు కాకుండా విద్యార్థులు, టీచర్లు కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఎప్పుడూ ముందుంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దాదాపు 180 పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో పాటు ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యం కూడా ఉచిత వైద్యం అందించేందుకు రావడం గొప్ప విషయమన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లెనిన్ సెంటర్లోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేశవరపు సాంబశివరావు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి మెగా వైద్య శిబిరాలు సెంట్రల్ నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సంధ్య కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 25 మందికి కంటి ఆపరేషన్ నిర్వహించాలని, వారందరికీ ఉచితంగా అందజేస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ సురేష్, చర్మ వ్యాధుల నిపుణులు గుత్తా శివాజీ పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు షేక్ పర్వీన్, యలవర్తి శ్రీకాంత్, బంగారు నాయుడు, షేక్ గౌజియా, వేల్పుల రాజేష్, చింతా శ్రీను, జిమ్ శ్రీను, గడ్డం షామిల్ తదితరులు పాల్గొన్నారు. బంగారు నాయుడు, అలాగే ఎన్టీఆర్ జిల్లా బీసీ ప్రెసిడెంట్ మరకా శ్రీనివాస్ యాదవ్, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేషు, డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి కార్పొరేటర్గా పోటీ చేసిన పర్వీన్ బి, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, మన భూతాల సురేష్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషం. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవలో
దాదాపు 130 అనారోగ్య సమస్యలకి జబ్బులకి ప్రభుత్వం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలను ఆదుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, మరి వీటి ద్వారా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయం. దీని అవసరం ఎంతో ఉంది. ప్రజలు కూడా ఈ సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఐ క్యాంప్లో మరి స్వర్ణ కంటి ఆసుపత్రి, సంధ్యా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది. అట్లాగే మన స్మైల్ స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మిగిలినటువంటి అనేక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. నేను దేవుని సేవకునిగా సింగినగర్ 59వ డివిజన్లో దేవుని సేవ చేస్తున్నాము. గౌరవనీయులు బోండా ఉమాయేశ్వరరావు గారి ఆశీస్సులతోటి స్థానిక నాయకులైన కేశవరపు సాంబశివరావు గారు, మాజీ హాస్పిటల్ డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో, అలాగే మా యేసు విశ్వాసుల ప్రార్థన తరపు సంఘం అందరము కలిసి స్థానిక టీడీపీ నాయకులు మరి రాజేష్ గారు, జిమ్ము సీని గారు, చింతా సీని గారు, బంగారు నాయుడు గారు అందరూ ఆధ్వర్యంలో మరి మెగా ఉచిత మెడికల్ క్యాంపు మేము నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతోమంది రోగం చేత బాధపడుతున్నారు. ఎంతోమంది బాధపడుతుండగా ఈ మెగా క్యాంపు నిర్వహించి సేవ చేయాలని, వాళ్ళందరికీ కూడా ఒక మంచి కార్యం తలపెట్టాలని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. విశేష స్పందనగా ఈ ప్రాంత ప్రజలు వచ్చారు, నాయకులు ఆశీర్వదించారు. మీడియా వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మన మెడికల్ క్యాంపు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్గా బోండా ఉమాయేశ్వర గారు 2014లో చేశారు. 2014 నుంచి 2020 వరకు చక్కగా పేషెంట్లకి చక్కగా మనం వాళ్ళకి మంచి చెడు చూపించాము. 2020 మళ్ళీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేషెంట్లు ఎవరు కూడా పట్టించుకోక 59వ డివిజన్లో ఎంతోమంది మా ఆఫీస్ కాడికి వచ్చి, అయ్యా అంతకుముందు మీరు బోండామా గారి దగ్గర మీరు డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్గా ఉన్నారు కాబట్టి మరి పట్టించుకున్నారు, ఇప్పుడు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని చెప్పేసి ఎంతోమంది మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మరి నేను గుర్తుంచుకొని ఎలాగైనా సరే ఈ యొక్క పేద ప్రజలకి సేవ చేయాలి, పేద ప్రజలని ఆదుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయంలో చింతా శ్రీను గారితో నేను మాట్లాడి, శ్రీను గారు మళ్ళీ తర్వాత పాస్టర్ గారు అయినటువంటి బాజీ భాషా గారు వాళ్ళ సహకారంతో ఎలాగైనా దీన్ని నిర్వహించి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మళ్ళీ ఈ పేద ప్రజలకి సేవ చేయాలని చెప్పేసి నేను ఎంతో గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఎలాగైనా సరే ఈ యొక్క మెగా క్యాంపెయిన్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టామని రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 15% గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనిచేస్తుందని సీఎం వెల్లడి. ప్రభుత్వం 10 నెలలుగా తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించామని వ్యాఖ్య. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్న మంత్రి. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని వెల్లడి. జీ కొండూరు మండలం కట్టుబడిపాలెంలో 20.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. P4 విధానంతో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వ్యాఖ్య. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసన. వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చి ప్రధాని మోడీ ముస్లింల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని కాంగ్రెస్ నేతల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.